ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలందరికీ చేరవేయడంలో మాకు నిరంతరం అండదండలుగా ఉంటున్న వైసీపీ నాయకులు లింగన్ రవి జంగా గగారియన్లు అభినందనీయులు అని యానిమేటర్స్ సంఘ నాయకురాలు గంగా భవానీ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండల సమైక్య యానిమేటర్ల సంఘ నాయకులు కందా గంగా భవానీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కాపు సామాజిక వర్గానికి చెందిన లింగన్ రవికి కాపు కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా, అలాగే కాకినాడ రూరల్ మండలం నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జంగా గగారిన్కు ఎస్సీ మాలా కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం మహిళా మండల సభ్యులు యానిమేటర్లు ఘనంగా సన్మానించారు. సందర్భంగా యానిమేటర్ల సంఘ నాయకులు కంద గంగా భవానీ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కాపు కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ లింగన్ రవికి, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రూరల్ మండల యానిమేటర్లు పద్మ, సూర్యలక్ష్మి, కుమారి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ మేము ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని రోజుల నుంచి కూడా వారి యొక్క అండదండలతో పనిచేయడం జరిగింది. కాబట్టి మా యొక్క ఈ యొక్క లీడర్లకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు కడుపులో పెట్టి మమ్మల్ని అందరినీ భరిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మీ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ మీరు చెప్పినటువంటి పనులన్నీ సక్రమంగా చేస్తున్నాము. మాకు గర్వకారణంగా ఉంది. ఈ పదవులు వీళ్ళకి ఇచ్చినందుకు మాకు ఇంకా కూడా బలం పెరుగుతుందని, తర్వాత ఎందుకంటే రాబోయే ఎన్నికల సమయంలో మంచి నాయకులను ఎన్నుకొని ఈ పదవులను ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దీనికి ఈ పదవులను సెలెక్ట్ చేసినటువంటి మా కురసాల కన్నబాబు గారికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయకులు ఎవరైతే మనకు ముందుండి నడిపిస్తారో అన్నది వాళ్ళు అర్థం చేసుకొని ఈ యొక్క పదవులను వీళ్ళకి అలంకరించినందుకు గాను మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. మన గగారిన్ గారు కూడా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రూరల్ మండలం, కాకినాడ రూరల్ మండలం చెందినటువంటి యానిమేటర్స్ అందరూ కూడా, టోక్రా యానిమేటర్స్ అందరూ కూడా ఈరోజు వారిని సన్మానించుకోవడం అనేటువంటిది శుభదాయకం. మరి వారి యొక్క సహాయ సహకారాలు, వారు తాము చేసేటువంటి పనుల్లో ఎన్నింటి ఒడిదొడుకున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మరి గగారిన్ గారు, మరి రవి గారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుండి మీరు తీసుకెళ్తారని, మరి పార్టీకి బలం చేకూరుస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్టేట్ వీడియో చైర్మన్ ఇచ్చారు, మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ యొక్క పదవులు ఇచ్చినందుకు ముఖ్యంగా కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ విధంగా మనం పదవులు ఆశించిన తర్వాత రేపు పొద్దున్న 2024 ఎలక్షన్లో మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేది మనం కూర్చొని ఆలోచించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ రూరల్ మండలంలో మన కురసాల కన్నబాబు గారిని నెగ్గించుకోవాలి. అలాగే స్టేట్ వైడ్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని మనందరం ఆలోచించుకొని ఆ విధంగా ప్రయాణం చేద్దామని ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి గంగారావు గారికి, గంగారావు గారికి ధన్యవాదాలు. గగారిన్ గారికి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులు చేయడం అనేది వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేదా ప్రజల యొక్క ప్రయోజనార్థం కానీ ఈ నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని అంత మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆయనకున్నటువంటి మనస్సాక్షి ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ కూడా ఏకదాటి మీద ఒకే సమన్వయం జరగాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు ఎంతగా పనిచేస్తున్నారో అదే విషయాన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళడానికి మన ఎమ్మెల్యే గారు కూడా అదే దిశలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి లింగం రవి గారు కానీ, జంగా గగారిన్ గారు కానీ ఈ యొక్క పరిస్థితిని మరింత ప్రజల మధ్య తీసుకెళ్తారని, ఆ యొక్క ఉద్యమంలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ కూడా వారి వెంట ఉండి పనిచేస్తుందని హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారి ఇరువురికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం.